గురువుల బరువు. భారతదేశంలో గురువులకు ఎప్పుడూ కొదవలేదు. ప్రజల అవసరాలను బట్టే గురువులు ప్రభవిస్తూ ఉంటారు. ఆయా కాలాల్లో మనుషుల వాంఛలను అనుసరించి వాటిని తీర్చడానికే మేమున్నామంటూ వినియోగదారుని డిమాండ్ను బట్టి ఉత్పత్తిదారుడు వస్తువును రూపొందించినట్లు గురువులు ఆయా శిష్యవర్గానికి కావలసినదేదో అందజేయడానికే ఉన్నారు. పూర్వకాలంలో మనుషులు ఆశించిన ధనరాశులకై, కామించిన వనితా రత్నాలకే తాపత్రయపడితే అందుకు తగినట్లుగా లక్ష్మీ స్తోత్రాలు, వశీకరణ మంత్రాలు నేర్పుతుండేవారు. నేటి కాలంలో పిల్లవాడికి ఇంజనీరింగ్లో సీటు, అమెరికాలో ఉద్యోగం, తన టెండర్ని ప్రభుత్వం అంగీకరించి ఆ కాంట్రాక్ట్ తనకే ఇప్పించడం వంటి కోరికలే ముఖ్యమనిపిస్తున్నాయి. కాబట్టి గురువులు అలాంటి కోరికలు తీర్చడానికి పోటీ పడుతున్నారు. ఇందులో కూడా ఎవరి స్పెషలైజేషన్ వారిది. కొందరు గురువులు వణిక్ ప్రముఖుల లాభాలను వృద్ధి చేస్తుంటారు. కొందరు గురువులు తమను ఆశ్రయించిన రాజకీయ నాయకులను ఎన్నికలలోనూ, నాయకత్వ పోటీలో ప్రత్యర్థుల మీదను గెలిపిస్తుంటారు. ప్రభుత్వేతర రంగాలలోని ఉద్యోగులను ప్రమోషన్లు ఇప్పించే గురువులు వేరు. ఈ ప్రయోజన సిద్ధి యావత్తు అలౌకిక శక్తితోనే జరగాల్సిన పని లేదు. కంపెనీలోని అధిపతి, కింది స్థాయి ఉద్యోగి తమ వద్ద శిష్యులైతే చిన్నవాడిని సిఫారసుతో పైకి లేవదీస్తుంటాడు. ఇవేవీ దక్కని శిష్యులు తమ కర్మను నిందించుకుంటారే గాని గురుశక్తిని మాత్రం శంకించరు. శిష్యుల మెదలను గురువు, అతడి ప్రధాన అనుచరులు అంతకు మునిపే ఆ విధంగా కండిషన్ చేసి ఉంటారు. సద్గురువు పాలిట పడితే పులినోట పడ్డట్టేనంటారు. అర్థం ఏమిటంటే, పులివాత పడిన మనిషికి నాగుపాము కాటుకు గురైన మనిషికి చావెట్లా తథ్యమో సద్గురువును చేరిన మనిషికి అహంకార నాశం అంత ఖచ్చితంగానూ జరుగుతుందని, తద్వారా తరిస్తాడని. కానీ ఈ ఆధునిక కుహానా గురువుల వలలో పడిన మనిషికి ఏ రకమైన విముక్తి లభించదు. మానవునికి ఉండాల్సిన ప్రశ్నించే గుణం మాత్రం నశించి దాని స్థానే వెర్రి నమ్మకం ఏర్పడుతుంది. జిజ్ఞాసపూర్వకంగా కనుగొనే శక్తి క్షీణించి అంధవిశ్వాసంతో బతకడం ఆరంభమవుతుంది. గురువుకై తన ధనం ప్రాణాలను అర్పించాల్సి ఉంటుందని గురువు అతడి అనుచర గుణము నిత్యము బోధిస్తుంటాడు. శిష్యవర్గం అంతా ఒక రకమైన సమ్మోహన శక్తి చేత కట్టివేయబడి మరమనుషుల్లాగా తిరుగుతుంటారు. కదిలిస్తే గురునామాన్ని ఉచ్చరిస్తూ కేకలు పెడుతుంటారు. కంటి ఎదుట మానభంగాలు, మర్డర్లు, మరి ఆకృత్యాలు జరిగినా ఏమీ జరగనట్లే చరిస్తుంటారు. ఈనాడు ఈ కలుషిత వాతావరణం మరీ విస్తరిల్లుతున్నది. కానీ ఇంతకుముందు ఇలాంటి కుహాన గురువులు లేరనుకోనక్కర్లేదు. అప్పుడు ఉండేవారు. 5-6 దశాబ్దాల క్రితమే అరుణాచల రమణుని ఎవరో ఒక వ్యక్తి పలు మార్గాలు సూచించి అనేక గురువులు ఉన్నారు, గురువుగా ఎవరిని స్వీకరించాలంటారు అని ఆ మహాపురుషుణ్ణి అడిగాడు. ఈనాటి గురువులులాగా తన ప్రచారం చేసుకునే స్థితికి ఎప్పుడూ దిగజారిన రమణుడు ప్రశాంతంగా, నీకు ఎవరి వద్దనైతే మనశ్శాంతి లభిస్తుందో అతన్ని ఎంచుకో అని ముక్తసరిగా సమాధానం చెప్పాడు. ఆయన బోధను కూడా పరిగణలోకి తీసుకొని ఎంచుకుంటే మంచిదంటారా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ వ్యక్తి. ఆత్మవిచారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన శ్రీ రమణుడు ఇప్పుడు మనకున్న అజ్ఞానాన్ని వదిలించుకోమని ప్రబోధిస్తూ ఉంటే అది గ్రహించలేక ఏదో అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తే ఏం చెప్తాడు? నిజమైన అన్వేషకుని ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేవాడు అసలైన గురువు కాదు. అన్వేషి అప్పటికే తన జీవితంలో పలు సాధనలతో, పలు చర్యలతో సతమవుతూ ఉంటాడు. అతడికి కావలసింది ప్రశాంతి, విశ్రాంతిని. అంటే అతడి నిరంతర కార్యకలాపాల నుండి విముక్తి. ఇప్పటికే అతడు ఆచరిస్తున్న అనేక కర్మలకు మరికొన్నింటిని జోడించడంలో ప్రయోజనం ఏమిటి? అతడికి అది మరింత మోయలేని భారం అవుతుంది. కానీ అలాంటి బోధ అతడికి ఏ విధంగా ఉపకరిస్తుంది? భూమి మీద ఉన్నంతకాలం మనిషి పలు రకాల కార్యకలాపాలు మునిగి తేలుతుండడం సృష్టిలో సహజంగా జరుగుతూ ఉండేది. ఇలాంటి చర్యలన్నీ ఆ అఖండనాథ వినాశహేతువులు సాధకుడు ఇప్పుడు చేస్తున్నవి కాక మరిన్ని తలపెట్టమని సలహా ఇచ్చేవాడు గురువు కానరుడు. సాధకుడు పాలిట మృత్యుదేవత. ఈ లెక్కన ఇప్పుడు గురు రూపంలో దర్శనమిస్తున్న వారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడైనా అయి ఉండాలి, లేక మృత్యుదేవత అయిన యమధర్మరాజైనా అయి ఉండాలి. ఇలాంటి గురువు సాధకుడు విముక్తి కలిగించకపోగా మరింత శృంఖల బద్దును చేస్తున్నాడని భావించాలని ముగించాడు శ్రీరమణుడు. గురువును తలకెత్తుకునే ముందు వారు ఎలాంటి బరువు మోపుతున్నారని ఆలోచించుకోవడం శ్రేయస్కరమని నాకు అనిపిస్తుంది. గురువు ఆత్మ. గురువు నీ వెలుపల ఉన్నాడని భ్రమిస్తున్నావు కాదు, నీ లోపల ఉన్నాడు. వాస్తవానికి నీ ఆత్మయే నీ గురువు. ఈ యథార్థం గుర్తించి గురువుని నీ లోపలనే అన్వేషించు. నీ మనస్సు బహిర్ముఖమై ఉన్నది. అందువల్ల విషయములను వెలుపల ఉన్నట్టుగా చూస్తున్నది. గురువు కూడా ఆ విషయాల్లో ఒకడవుతున్నాడు. కానీ సత్యం దీనికి భిన్నం. ఆత్మయే గురువు. మనసు నంతర్ముఖం చేస్తే విషయాలు నీ లోపలగానే గుర్తిస్తావు. నీ ఆత్మయే గురువు అని, ఆయనకంటే అన్యమేమీ లేదని తెలుసుకోగలుగుతావు.